ఎంతో గొప్పగా డెవలప్ అవ్వాల్సిన గుంటూరు గుంటలూరుగా మిగిలిపోవడమే కాకుండా మంచినీటికి కూడా కటకట అనే పరిస్థితి ఈరోజు మనకు వచ్చింది. కనీసం స్ట్రీట్ లైట్లు కూడా మనం చూస్తున్నాం ఈ రోడ్లో, కనీసం వీధి దీపాలు కూడా సరిగ్గా ఎలగని పరిస్థితిలో ఉన్నాం. ఒక రోడ్డు బాగుంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక రోడ్డు బాగుండే పరిస్థితి చూస్తున్నాం. గుంటూరు మొత్తంగా ఎక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉన్నది లేదు. అంటే మనం కనీస మౌలిక వసతులు కూడా లేని ఒక ప్రాంతంలో ఎక్కడో వెనకబడిన వాళ్ళలాగా ఉంటున్నాము అని అంటే ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి. పెన్షన్ల దగ్గర వచ్చే 2,000 రూపాయల దగ్గర మనం ఆగిపోయాము. ఆ 2,000 రూపాయలు ఎవరిస్తే వాళ్ళకు ఓటేసే పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మనకు అభివృద్ధి అనేది ఎప్పటికీ సాధ్యపడదు. సంక్షేమం ప్రతి ప్రభుత్వం ఇస్తూనే వస్తుంది. సంక్షేమ పథకాల పరంగా మనం ఆలోచించుకుంటే టీడీపీ ప్రభుత్వం ఇచ్చినంత సంక్షేమం ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం మనకు కల్పించలేదు. అయితే మనకు చెప్పుకోవడం అనేది ఇప్పటిదాకా అలవాటు లేక, దాన్ని గొప్పగా డబ్బా కొట్టుకోవడం అలవాటు లేక, ఈ చెయ్యి ఇచ్చింది ఆ చెయ్యికి తెలియకుండా మనం ఇవ్వడం మనకు అలవాటు కాబట్టి ఏ రోజు కూడా ప్రభుత్వాలు మేము ఇది చేసాం అది చేసామని చెప్పుకోలేదు. అయితే ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో ఏమీ ఇవ్వకపోయినా కూడా ఇచ్చాము అని చెప్పి మభ్యపెట్టి ఎందరో ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వాన్ని మనం చూస్తూ వచ్చాము. అలాంటి మోసాల నుంచి మనం బయటపడాలి అనంటే ఖచ్చితంగా మనకి ఒక నిబద్ధత గల నాయకత్వం కావాలి. ఈరోజు మన నాయకత్వాన్ని మీరు గమనిస్తే ఒక విజనరీ లీడర్, ఆయన గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. ఈరోజు గుంటూరు ఈ మాత్రం కాస్త అభివృద్ధి చెందింది, ఈ మాత్రం మనం పనులు చేసుకోగలుగుతున్నాము, ఈ మాత్రం మన పిల్లలకి చదువులు ఉద్యోగాలు ఉన్నాయంటే కేవలం ఆ నాయకుడి వల్లనే. మరొక నాయకుడు, ఆ నాయకుడికి తోడైన పవర్, ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పదవులు అక్కర్లేదు, నాకు ప్రజా శ్రేయస్సు ముఖ్యం అనుకుని ఈరోజు ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో మాటలు పడి అయినా కూడా నాకు ప్రజలే ముఖ్యం అని చెప్పి ఈరోజు కలవడం జరిగింది. వీరిద్దరికీ వెన్నుదన్నుగా నరేంద్ర మోడీ గారు నేనున్నాను అని చెప్పారు. అంటే ఇంతటి పటిష్టమైన నాయకత్వం మన ముందుకు వస్తుంది కేవలం మన అభివృద్ధి కోసం, మన సంక్షేమం కోసం, మన భవిష్యత్తు బాగుండడం కోసం. రేపొద్దున మనం చరిత్రలో ఎవరము అని చెప్పుకుంటే మనం ఆంధ్రులం అని గర్వంగా చెప్పుకునే విధంగా చేయడానికి ఒక పటిష్టమైన నాయకత్వం ఈరోజు మన ముందుంది. ప్రతి ఒక్క ప్రజలు బాధ్యతగా ఆ నాయకత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఆ నాయకత్వం నిర్ణయించిన ఒక అభ్యర్థిని, ఆ నాయకత్వ లక్షణాలు నాకు ఉన్నాయి, అదే నిబద్ధత కలిగిన వ్యక్తిని, ఏమాత్రం పదవుల కోసమో లేకపోతే మరి ఏదైనా లబ్ధి కోసం నేను ఈ రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు. ప్రతి ఒక్క బీసీ మహిళకి నేను ఒక బీసీ మహిళగా గర్విస్తూ చెప్తున్నాను, మీరు నన్ను గెలిపించండి, మీ వెంటే నేను ఎప్పుడూ ఉంటాను అని. మీకోసం నేను చట్టసభల్లో, నేను మీకోసం చట్టసభల్లో పోరాడతాను అని ఈరోజు మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. అయితే నన్ను మీరు చట్టసభలకు పంపించే బాధ్యత మీ ప్రతి ఒక్కరి మీద ఈరోజు ఉంది. మనం ఎంత కోల్పోయామో మీరు అవగాహన చేసుకోవాలి, మనం ఎంత సాధించాల్సింది ఉందో అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న తాయిలాలకు మీరు ఇక ప్రలోభ పడకండి. ఎవరైనా అలాగ తెలియని వారు ఉన్నా వారికి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఈరోజు మనం 2,000 రూపాయలకో బియ్యం డబ్బాలో వచ్చే బియ్యానికో లోబడితే రేపొద్దున మనం ఇంకా ఇంకా నష్టపోతాము. మీకు ఇచ్చే ఈ 3,000 రూపాయలు అమ్మ ఒడి అంటూ ముందు నుంచి వేసి వెనక నుంచి లాక్కునే ఈ ధోరణులు మనకి కొందరికి ఇక్కడ ఉన్న వారికి సగం మందికి అది అర్థమైనా సగం మందికి అర్థం కాకపోయినా మనం మాత్రం ఇలాంటి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకురాకూడదు అని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక కుటుంబం బాగుండాలి అంటే ఆ కుటుంబంలో ఉన్న పెద్ద బాగుండాలి. ఆ కుటుంబంలో ఉన్న పెద్ద బాగుంటే ఖచ్చితంగా ఆ కుటుంబం గౌరవ మర్యాదలతో సంక్షేమ దిశలో ఉంటుంది. అలాంటి గొప్ప కుటుంబ నాయకుడు మన ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకులకి ఇంకెంతో గొప్ప వ్యక్తిత్వం గల నాయకులు తోడై ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి కోసం
వారి వయస్సును లెక్క చేయట్లేదు, వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్క చేయట్లేదు, మన కోసం వారు ఎండనక వాననక తిరుగుతున్నారు. అలాంటి నాయకత్వంలో నుంచే వారి స్ఫూర్తితోనే ఈరోజు మీకు నేను ఏదైనా చెయ్యాలి అనే ఒక సంకల్పంతో మీ ముందున్నాను. మీకోసం నేను ఏదైనా చేస్తాను. నా పరిధిలో ఉన్న ప్రతి అంశాన్ని మీకోసం నేను ఒక కార్మికురాల్లాగా పనిచేస్తాను అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ వినవించుకుంటున్నాను.